రైట్ న్యూస్ ఇన్ డీటెయిల్స్. భద్రాచలంలో శ్రీ సీతారాముల కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. ఇక మిథిలా స్టేడియంలో 24 సెక్టార్లలో ఇక సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు ఏర్పాటు చేశారు. ప్రతి సెక్టార్లో ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఇక భద్రాచలంలో రాములవారి కళ్యాణానికి సర్వం సిద్ధమైంది. ఇక మిథిలా స్టేడియంలో 24 సెక్టర్లో సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేశారు. 1800 మంది పోలీసులతో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా కుటుంబ సమేతంగా స్వామివారి పట్టు వస్త్రాలు అందజేసి అలాగే తలంబ్రాలు కూడా అందజేస్తారు. దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రజనీకాంత్ అందిస్తారు. రజనీకాంత్, చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులు తాకిడి మొదలైంది అనుకోవచ్చా? భద్రాచలం భూలోక వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన భద్రాచల దివ్యక్షేత్రానికి భక్తుల తాకిడి విరివిగా పెరిగిందని చెప్పవచ్చు. దాదాపు నిన్న సాయంత్రం కూడా భక్తులంతా ఈ భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థాన పరిసర ప్రాంతాల్లో సేవ తీరారు. ఇక్కడే కళ్యాణ మండపం పరిసర ప్రాంతాల్లో వారంతా రాత్రిపూట ఇక్కడ సేవ తీరారు. ఆ తర్వాత ఉదయం వేళ భద్రాచల గోదావరి తీర ప్రాంతానికి వెళ్ళి అక్కడ స్నానమాచరించి ఉదయం నుంచి కూడా దాదాపు ఇప్పటికీ ఉదయం 5 గంటల 6 గంటల నుంచి కూడా 5 నుంచి 6 గంటల వరకు కూడా భక్తులు తాకిడి ఎక్కువని చెప్పవచ్చు. శ్రీరాముల వారి దర్శనం చేసుకునేందుకు భారీగా పోటెక్కారు. క్యూ లైన్లలో కూడా భారీగా వేల సంఖ్యలో నిలబడున్నారు. ఇప్పటికే మిథిలా స్టేడియంలో కళ్యాణం క్రతువు స్టార్ట్ అయ్యే మిథిలా స్టేడియంలో సుమారు 24 సెక్టార్లు ఏర్పాటు చేశారు. 24 సెక్టార్లో కూడా పూర్తిగా కూడా ఎల్ఈడి స్క్రీన్లు, దాంతో పాటు పూర్తి భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరొక సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా చీఫ్ సెక్రటరీ శాంతకుమారితో పాటు దేవాదాయ చీఫ్ సెక్రటరీ శైలజ రామేశ్వర అయ్యర్, దాంతో పాటు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖతో పాటు ఇలా ఉమ్మడి ఖమ్మం జిల్లా 3 మంత్రులు కూడా రానున్నారు. ఈ నేపథ్యంలో పూర్తి భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. మరోపక్క ప్రతి ఈ సెక్టార్ లో శ్రీరాముల కళ్యాణం వీక్షించారు. ఎల్ఈడి స్క్రీన్లు కూడా దేవాదాయ శాఖ ఏర్పాటు చేసింది. దాంతో పాటు ఎండవేడిమి తాకిడి ఇప్పుడు ఉన్న నేపథ్యంలో ఫాగింగ్ తో పాటు ఫాగింగ్ స్ప్రేన్ కూడా ఏర్పాటు చేశారు. మరొక చుట్టూ పరిసర ప్రాంతాలు భద్రాచల పట్టణంలో కూడా 16 చోట్ల కూడా పార్కింగ్ ప్లేస్లు కూడా పెట్టారు. పార్కింగ్ ప్లేస్లలో కూడా ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా భక్తులు వచ్చే వాళ్ళకి క్యూఆర్ కోడ్ కూడా పోలీస్ శాఖ ఏర్పాటు చేసింది. ఈ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే వాళ్ళు ఎటు నుంచి ఎటు వెళ్ళొచ్చు, వాళ్ళ దగ్గర ఆన్లైన్ లో తీసుకున్న టికెట్లు, నేరుగా తీసుకున్న టికెట్లు, వారి సెక్టార్లకు ఏ విధంగా వెళ్ళొచ్చు అనే దానిపై కూడా క్యూఆర్ కోడ్ కూడా ప్రతి ఒక్క వారి భక్తులు తీసుకున్న టోకెన్లపై కూడా స్పష్టంగా ఉంది. వాళ్ళ ద్వారా నేరుగా వాళ్ళు టోకెన్ల ద్వారా కౌంటర్ల నుంచి సెక్టార్లో భక్తులు ఆ సెక్టార్లకు వెళ్ళి సీతారాముల కళ్యాణం వీక్షించేందుకు పూర్తిగా ఏర్పాటు చేశారు. మరోపక్క ఇప్పటికే మూల విరాట్లకు కళ్యాణం కూడా ప్రధాన ఆలయంలో పూర్తయింది. ఆ తర్వాత 10:30 గంటల ప్రాంతంలో భద్రాచల సీతారామచంద్ర స్వామి దేవస్థానం నుంచి సీతారాములతో కూడా లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా భద్రాచల మానవీధుల నుంచి తీసుకొచ్చి మిథిలా స్టేడియంకి తీసుకొస్తారు. మిథిలా స్టేడియంలో వేంచేసిన సింహాసనంపై కూడా సీతారామచంద్ర స్వామిని కూర్చోబెట్టిన తర్వాత ఎదురుగా సీతమ్మ వారిని, రాముల వారిని ఎదురుగా కూర్చోబెట్టి రాముల వారిని సింహాసనం పైన ఒక చిన్న మరో సింహాసనం పైన సీతమ్మ వారిని కూర్చోబెట్టి కళ్యాణ క్రతువును కూడా ప్రారంభిస్తారు. కళ్యాణ క్రతువు కూడా అద్భుత లగ్నం శ్రీరాముడు జన్మించిన పునర్వస్తు నక్షత్రం కర్కాటక లగ్నం, అభిజిత్ లగ్నం ముహూర్తాన ఆయన పుట్టిన జన్మ నక్షత్రం ప్రకారమే జన్మ నక్షత్రం రోజే ఆయన కళ్యాణం జరగడం విశేషంగా భావిస్తారు. ఇక్కడ భద్రాచలంలో
మరిన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఈ ప్రత్యేకతలు అనేవి చాలా ప్రత్యేకతలు సంతరించుకున్నాయని చెప్పవచ్చు. ఈ ప్రాధాన్యతమైన క్రమంలో ఉన్న వాటికి సంబంధించింది కూడా పూర్తిగా భద్రాచలంలో రైట్. అన్ని థ్యాంక్ యూ రజనీకాంత్.